ఇటువంటి చట్టాలు వచ్చాయి. ఇంత హేయమైన నేరాన్ని మీరు అడ్రస్ చేయకుండా ఆ నేరాన్ని నేపథ్యంలో పెట్టుకుని దాని నుంచి జోకులు చేశారు చూడండి. అలా చేసేవాళ్ళు మనుషులు కాదండి. ఇప్పుడు ఈ ప్రణీత్ హనుమంత్తో పాటు ఇంకా ముగ్గురు వేరే వాళ్ళు ఉన్నారు. ఒకడు ఆది అని, ఇంకొక వెధవ డాలస్ నాగేశ్వరరావు అని, వాడు అసలు పేరు ఇంకేదో ఉందంట. ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ ఐటీ కంపెనీ ఎక్కడో తెలుసుకుని వాళ్ళకి ఇతను ఏం మాట్లాడుతున్నాడో చెప్తే ఇతనికి ఉద్యోగం పోవటమే కాదు, మళ్ళీ ఎప్పుడు అమెరికాలో ఇతనికి ఉద్యోగం రాకుండా చేయగలము, చేయాలి కూడా. ఇప్పుడు దాంట్లో అండి ఆ అమ్మాయిని, ఆ బిడ్డని, ఆ తండ్రి, అంటే అది తండ్రి కూతురు మధ్య ఒక ఒక రిలేషన్ ఉంది అని మాత్రమే మనం కోపం తెచ్చుకోవటం కాదు. ఒక బిడ్డని లైంగికంగా వేధించటానికి ఎవరో ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళు దాని చుట్టూ జోకులు వేసుకున్నారు అన్నది మెయిన్ పాయింట్ అండి. వాస్తవానికి అది జరగట్లేదు, కానీ వీళ్ళ మైండ్లో అది ఉంది, వీళ్ళ డెస్క్రిప్షన్లో అది ఉంది. వీళ్ళది ఇంతకు ఒకసారి పొరపాటు చేశారేమో అనుకోవటానికి వీలు లేకుండా ఇంకా వేరే వీడియోల్లో లేదు, వేరే స్క్రీన్ షాట్స్లో వాళ్ళ ఛానల్లో ఒక తండ్రి ఒక బిడ్డ స్విమ్మింగ్ పూల్లో లేదు బాత్ టబ్లో ఉన్నారండి. బాత్ టబ్లో ఆ బిడ్డను అక్కడ పెట్టుకుని తండ్రి స్వయం తృప్తి పొందుతున్నాడు అని వీళ్ళ కామెంట్ అండి. అంటే వీళ్ళు మనుషులు కాదు. అంటే మీరు ఏది చూసినా అదే గుర్తొస్తుంది సార్. అంటే ఒక ఎగ్జాక్ట్లీ తల్లి కొడుకు ఎవరు ఏ బంధం చూసినా కానీ వాళ్ళకి కనిపించేది అదే. ఎగ్జాక్ట్లీ సార్. ఇది మామూలు విషయం కాదన్నది ఒకటైతే, నా ప్రత్యేక విన్నపం ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఇట్లా మాట్లాడే వాళ్ళని చూసారండి మీ పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ? నేనైతే చూడలేదండి. చాలా మంది చూసి ఉండరు ఇట్లాంటివి. అవును సార్. ఎందుకంటే ఇవన్నీ దాక్కుని చేసే నేరాలు. ఇట్లా గనక ఎప్పుడైనా జరిగితే కూడా ఇంత ఓపెన్గా, ఇంత పచ్చిగా, ఇంత పబ్లిక్గా మాట్లాడగలుగుతున్నారంటే దీనికి ఏదో నేపథ్యం ఉండుండాలి. ప్రపంచవ్యాప్తంగా పిల్లలని పోర్నోగ్రఫీకి వాడుకోవటం, లైంగిక శోషణకి గురి చేయటం, వీటన్నిటినీ పీడోఫీలియా రిలేటెడ్ ఆఫెన్సెస్ కింద చూస్తారండి. నేనున్న ఉద్యమము మానవవాద ఉద్యమం అండి. అంటే మానవతావాదానికంటే కొంచెం ముందుకు వెళ్తుంది అది.